హాయ్ అండి. వెల్కమ్ టు దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ పోహా ఉప్మా అండి. అటుకుల ఉప్మా అని కూడా అంటాం కదా. అయితే మార్నింగ్ మనకి ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ ఈ అటుకుల ఉప్మా అండి. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత పల్లీలు వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే హాఫ్ స్పూన్ శనగపప్పు, మినపప్పు తీసుకున్నాను. గుప్పెడు కరివేపాకు వేసుకున్నానండి. అల్లం తురుము, సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సన్నంగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకున్నానండి. కొంచెం ఇంగు వేసుకున్నాను. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో క్యారెట్ తురుము వేసుకున్నానండి. సన్నంగా చాప్ చేసుకున్న క్యారెట్ వేసుకున్నాను. అలాగే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకున్నాను. వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ క్యారెట్ అనేది విటమిన్ ఏ రిచ్గా ఉండే వెజిటబుల్ కదండి. సో ఇవి పిల్లలకి మామూలుగా వేసి తినరు కాబట్టి ఇలా మనం చేసే రెసిపీలో ఇలాంటి రెసిపీలో ఏదైనా వేసుకొని ఇలాగా కొంచెం కొంచెంగా పిల్లలకి పెడితే హెల్తీగా ఉంటారు. ఇప్పుడు నేను కాసంత ఉప్పు, పసుపు వేసుకున్నానండి. ఉప్పు వేసుకోవడం వలన త్వరగా మనకి ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిపోతాయి. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకుంటే త్వరగా మనకి ఉల్లిపాయలు అనేవి వేగిపోతాయి. సో కాసేపు మూత పెట్టుకొని చూసారా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నేను నానబెట్టుకున్న అటుకులను వేసుకుంటున్నానండి. మీరు పేపర్ అటుకులు తీసుకుంటే మనం వెంటనే వాటిని వాష్ చేసుకున్నాక ఇమీడియట్గా వేగంగా క్విక్గా నానిపోతాయి కాబట్టి మనం వాడేసుకోవచ్చు. ఇక్కడ నేను గట్టి అటుకులు తీసుకున్నాను కాబట్టి వీటిని ఒక 5 మినిట్స్ ముందుగా వాటర్ వేసి వాష్ చేసుకున్నాక అప్పుడు ఒక కొంచెం వాటర్ వేసి వాటిని నానబెట్టుకోవాలండి. సో ఆ విధంగా నానబెట్టిన అటుకులను నేను ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. పేపర్ అటుకులు తీసుకుంటే అస్సలు ఎక్కువ నానబెట్టకూడదండి. ఇవి గట్టిగా ఉన్న అటుకులు కాబట్టి నేను శుభ్రంగా వాష్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసి వీటిని నానబెట్టుకొని రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు అటుకులు ఇందులో వేసుకొని బాగా అంతా కూడా కలుపుకోవాలి. సో చూసారు కదా, అంతా నీట్గా కలుపుకున్నాక సిమ్లో నెమ్మదిగా వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఫైనల్గా ఇక్కడ నేను నెయ్యి వేసుకున్నాను, 1 టీ స్పూను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయాలండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది చాలా హెల్తీ ఫుడ్ కూడా. సో మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్టుకైతే ప్లీజ్ లైక్ చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.
టేక్ కేర్. బాయ్.